9వ తరగతి 6వ పాఠం తీర్పు తెలుగు వ్యాకరణం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. కవి పరిచయం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఇందులో ముఖ్యమైనది ఆయన రాసిన రచనలు కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, తెలుగు బాల శతకం వీరికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుత పాఠ్యభాగం కరుణశ్రీ ఖండకావ్యంలోనిది. భాషాంశాలు: ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. అంకము వడి. అమ్మ రవిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అక్షరాలు దిద్దిస్తుంది. వెనుత్రోవ ఆకాశ మార్గము. ఆకాశ మార్గం గుండా విమానాలు తిరుగుతుంటాయి. హాస్య ముఖము. ఆమె ముఖము చంద్రబింబంలా ప్రకాశిస్తుంది. మరాలము అంటే హంస. సరస్వతీదేవి వాహనం హంస. బాష్పములు కన్నీళ్ళు. పంటలు పండకపోవడంతో రైతు కళ్ళల్లో కన్నీళ్లు రాలాయి. నెక్స్ట్ సమానార్థక పదాలు చూద్దాం, అంటే పర్యాయ పదాలు. అంబరము ఆకాశం, గగనం. శరం బాణము, అమ్ము. సరోవరం సరస్సు, తటాకం. వాక్కులు మాటలు, పలుకలు. కరములు చేతులు, హస్తాలు. ఇవి సమానార్థక పదాలు అంటారు, లేదా పర్యాయ పదాలన్నీ కూడా వీటిని అంటారు. నానార్థాలు: శ్రీ లక్ష్మి సంపద. ఖగము పక్షి, బాణము. మధు తేనె, చైత్రము. ఘృతము నెయ్యి, నీరు. సోమ శ్రయము, పరాక్రమము. ఇవి నానార్థాలు. ప్రకృతి వికృతులు: లక్ష్మి లచ్చి, హంస అంచ. న్యాయము నాయము. రత్నము రతనము. అంకము అంకె. భీతి బీతు. త్రోవ దారి లేదా తోవ. ప్రాణము పానము. రాక్షసి రక్కసి. సంతోషము సంతసము. ఇవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వ్యాకరణంశాల్లో సందుల గురించి చూద్దాం. కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము భావ ప్లస్ అంబరము సవర్ణ దీర్ఘ సంధి. ప్రేమాంకము ప్రేమ ప్లస్ అంకము సవర్ణ దీర్ఘ సంధి. పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సమాసాలు చూద్దాం. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావడమే సమాసం. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చి సమాసం కాని పదాలు, సమాస పదాలు అనేవి మనం రాయాల్సి ఉంటుంది. రెండు పదాలు కలిసి ఉన్న పదం సమాస పదం, అలా కానివి సమాసం కాని పదాలు. ఒకటో వాక్యంలో సమాసం కాని పదాలు చూస్తే ఆకాశం ఎగురుతున్నది, సమాస పదం కలహంస. రెండో వాక్యంలో పిల్లలు చిందిస్తారు, సమాసం కాని పదాలు. చిరునవ్వులు అనేది సమాస పదం. మూడో వాక్యంలో అక్కడి సంతసించారు సమాసం కాని పదాలు. సభాసదులు సమాస పదం. నాలుగో దాంట్లో వాడు కలవాడు సమాసం కాని పదాలు. రక్తసి బుద్ధి అనేది సమాస పదం. ఐదో వాక్యంలో కవులు ఇచ్చారు అనేవి సమాసం కాని పదాలు. కావ్య సంపద అనేది సమాస పదం. ఇక్కడ ఎరుపు రంగులు ఉన్నదానికి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. అంబర వీధి అంబరం అనేది వీధి రూపక సమాసం. మంజుల మరాలము మంజులమైన మరలము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మహాకవులు గొప్పవారైన కవులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బాణాహతి బాణం యొక్క హతి షష్ఠీ తత్పురుష సమాసం. దేవదత్త శుద్ధోధనులు దేవదత్తుడును శుద్ధోధనుడును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అలంకారాలు చూస్తే 1 ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం. మహాకవుల భావకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది. 2 బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం, శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది. 3 బాణం దెబ్బకు హంస గాయపడడం, రాహువు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. పై ఉదాహరణలో ఉపమానం ఉపమేయాలను పోల్చడం వల్ల ఇవి ఉపమాలంకారం అవుతుంది.